ప్రకాశం జిల్లా దర్శి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని దర్శి దొనకొండ మండలాల్లో విస్తృత మద్యం తనిఖీలు నిర్వహించబడ్డాయి. ఈ విషయాన్ని దర్శి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు తెలిపారు. సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ దర్శి ఎక్సైజ్ పరిధిలోని మద్యం షాపుల్లో మరియు అనుమానాస్పద ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేయడం జరిగింది. ఎలాంటి కల్తీ మద్యం, నకిలీ మద్యం లేదా అక్రమ మద్యం లేవని తెలిపారు. గత 11 నెలల కాలంలో 118 బెల్ట్ షాపులపై కేసులు నమోదు చేసి 119 వ్యక్తులపై చర్యలు తీసుకున్నాము. సుమారు 1290 సీసాలు స్వాధీనమయ్యాయి. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన 29 కేసులు నమోదయ్యాయి. 117 మంది నిందితులపై బైండ్ ఓవర్ అమలు చేశామని వివరించారు. ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు గుర్తు చేసినట్లు దర్శి పరిధిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బేవరేజెస్ కార్పొరేషన్ సరఫరా చేసిన మద్యం మాత్రమే అమ్మబడుతుందని, అన్ని షాపుల్లో ప్రభుత్వం నిర్ణయించిన ఎంఆర్పీ ధరలకు మాత్రమే మద్యం విక్రయింపబడుతోంది. సమయపాలన ఖచ్చితంగా పాటించబడుతుందని ఆయన తెలిపారు. తనిఖీలలో దర్శి ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ విఆర్ సత్యనారాయణరావు, ఎస్కే యూసఫ్ షరీఫ్, దర్శి ఎక్సైజ్ సిబ్బంది ఎస్ శ్రీనివాసులు, నాగరాజు పాల్గొన్నారు.